రైటింగ్ ఫిల్టర్స్. మరి ఇక్కడ ఫిల్టర్స్ అనేటివి నథింగ్ బట్ జావా క్లాసెస్, ఇంకా చెప్పాలంటే నథింగ్ బట్ సర్వ్లెట్స్ అన్నమాట. సర్వ్లెట్ ఫిల్టర్స్ అంటాం. నార్మల్ మీరు ఒక జావా క్లాస్ని రాసిన విధంగానే ఈ ఫిల్టర్స్ను కూడా రాయడం జరుగుతుంది. మరి ఈ సర్వ్లెట్ ఫిల్టర్స్ని లేదంటే ఈ టైప్ ఆఫ్ జావా క్లాసెస్ని దేనికోసం మనం రాయాల్సి ఉంటుంది అంటే, మీరు క్లయింట్ నుంచి రిక్వెస్ట్ అడుగుతారు. మరి ఆ రిక్వెస్ట్ వెళ్ళి బ్యాక్ ఎండ్ అంటే వెబ్ సర్వర్ దగ్గర యాక్సెస్ చేయబోయే ముందర, డైరెక్ట్గా యాక్సెస్ చేయబోయే ముందర మధ్యలో దాన్ని ఇంటరప్ట్ చేయడం అన్నమాట. క్లయింట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని ఇంటరప్ట్ చేయడం ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది. ఇంటరప్ట్ చేసి అక్కడ కావాల్సిన ప్రాసెస్ అనేది జరుపుతుంది. అట్లానే వన్స్ బ్యాక్ ఎండ్కి లేదంటే సర్వర్కి ఆ రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత సర్వర్ రెస్పాండ్ అవుతుంది. మరి రెస్పాండ్ అయ్యి మళ్ళీ వెనక్కి రిజల్ట్ పంపించబోయే ముందర మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ అనేది యాక్టివ్ అయ్యి ఆ యొక్క రెస్పాన్సెస్ని మళ్ళీ మ్యానిపులేట్ చేస్తుంది. అంటే రిక్వెస్ట్ని క్యాచప్ చేయడం, రెస్పాన్స్ని క్యాచప్ చేయడం, రెండింటిని కూడా ఈ ఫిల్టరింగ్ అనేది చేస్తుంది అనమాట. అంటే రిక్వెస్ట్, రెస్పాన్స్ ప్రాసెస్ జరిగే మధ్యలో ఈ ఫిల్టర్స్ అనేటివి కంటిన్యూస్గా యాక్టివ్ అవుతూ ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అవే ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అథెంటికేషన్, అట్లనే డేటా కంప్రెషన్, ఎన్క్రిప్షన్, నెక్స్ట్ ఈవెంట్స్ని యాక్సెస్ చేసేటప్పుడు, ఇమేజ్ కన్వర్షన్ అప్పుడు, లాగింగ్ ఆడిటింగ్ చేసేటప్పుడు, అట్లనే ఎంఎంఈ టైప్ చైన్ ఇట్లాంటివి, నెక్స్ట్ టోకెనైజింగ్, ఇట్లా ఎస్ఎల్టి, ఇట్లా రకరకాల ఫిల్టర్స్ జరుగుతాయి. మరి అంటే ఇది లాస్ట్ది వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ చేసేటనమాట. ఎక్స్ఎంఎల్ కంటెంట్ని ట్రాన్స్ఫార్మ్ చేసేదానికి ఇక్కడ ఫిల్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్స్ఫార్మ్ చేయపోయేటప్పుడు. మరి ఈ యొక్క ఫిల్టర్స్ని ఎక్కడ ప్లేస్ చేస్తామంటే web.xmlలో ప్లేస్ చేయడం జరుగుతుంది. మరి web.xmlలో మనం ప్లేస్ చేసిన ఫిల్టర్స్ ద్వారానే ఈ యొక్క సర్వర్ లేదంటే క్లయింట్ రెస్పాన్స్ రిక్వెస్ట్లని ఎట్లా మధ్యలో టాగిల్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఆ ఫిల్టర్ అనేది ఎప్పుడు యాక్టివ్ అవుతుందంటే వెబ్ కంటైనర్ ఎప్పుడైతే వెబ్ అప్లికేషన్ని స్టార్ట్ చేస్తుందో అప్పుడు ఈ యొక్క ఫిల్టర్ యాక్టివ్ అవుతుంది. మరి యాక్టివ్ అయ్యి ఆ యొక్క ఫిల్టర్ యొక్క డ్యూటీస్ని చేస్తుంది. తర్వాత మనం ఎప్పుడు ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలనేది డిస్ట్రాయ్ ద్వారా డిస్ట్రాయ్ చేసేయచ్చు అనమాట. అంటే ఇనిషియలైజేషన్, మధ్యలో ప్రాసెస్, డిస్ట్రాయింగ్, ఇట్లా ఉంటుంది ఫిల్టర్ యొక్క యాక్టివిటీ. మరి ఈ యొక్క ఫిల్టర్స్ని మీరు డిఫైన్ చేసేదానికి 3 మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ 3 మెథడ్స్ కూడా ఫిల్టర్ అనే ఇంటర్ఫేస్లో ఉంటాయి.
మరి ఆ 3 మెథడ్స్ గమనించినట్లయితే ఫస్ట్ మీరు ఒక ఫిల్టర్ని ఇనిషియలైజ్ చేసేదానికి స్టార్ట్ చేసేదానికి ఇనిట్ అనే మెథడ్ని వాడడం జరుగుతుంది. మరి తర్వాత ప్రతిసారి రిక్వెస్ట్ రెస్పాన్స్ వాటి యొక్క యాక్షన్స్ జరిగేటప్పుడు ఈ యొక్క డూ ఫిల్టర్ అనే మెథడ్ ఆ యొక్క రిక్వెస్ట్ రెస్పాన్స్ చైన్స్కి మధ్యలో ఈచ్ అండ్ ఎవ్రీ టైం యాక్టివ్ అవుతూనే ఉంటుంది డూ ఫిల్టర్ అనే మెథడ్. మరి ఫైనల్గా మీకు ఇక ఫిల్టర్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ యొక్క డిస్ట్రాయ్ అనే మెథడ్ కాల్ అవుతుంది అనమాట. మరి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ద్వారా గమనించినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ఒక ఫిల్టర్ రాయడం జరిగింది. ఈ ఫిల్టర్లో చూడండి ఇంప్లిమెంట్స్ ఫిల్టర్ అన్నాం. అంటే ఇక్కడ ఫిల్టర్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఉండే ఇనిట్ అనే మెథడ్ని ఇక్కడ రాయడం జరిగింది. మరి ఇనిట్ మెథడ్లో ఏం చేశారు, టెస్ట్ ప్యామ్ అనే ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకొని దానికి కాన్ఫిగ్ డాట్ గెట్ ఇనిట్ పారామీటర్ అని ఇచ్చి ఆ పారామీటర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఉంటుందన్నమాట ఒక పారామీటర్ డీటెయిల్స్, వాటిని ప్రింట్ చేస్తున్నాం ఈ విధంగా. మరి వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆ యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో, రిక్వెస్ట్ చేయడం రెస్పాన్స్ కావడం వెబ్ సర్వర్ నుంచి ఇట్లా ప్రతిసారి ఆ ప్రాసెస్ జరిగినప్పుడు అంతా కూడా ఇక్కడ మీకు ఈ డూ ఫిల్టర్ అనే మెథడ్ కంటిన్యూస్గా యాక్టివ్ అవుతుంది. మరి ఫిల్టర్ చైన్ అనమాట. మరి మనం ఇక్కడ డూ ఫిల్టర్లో ఏం చేసామంటే ఐపీ అడ్రస్ని తీసుకున్నాం. ఐపీ అడ్రస్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ రిమోట్ అడ్రస్ అని ఇచ్చాం. ఐపీ అడ్రస్ దీంట్లో స్టోర్ అవుతుంది. మరి దాన్ని ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. అట్లనే డేటు టైంను కూడా ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ చైన్ డాట్ డూ ఫిల్టర్, మళ్ళీ నెక్స్ట్ ఫిల్టర్ అంటే నెక్స్ట్ రిక్వెస్ట్కి రెస్పాన్స్కి ఇట్లా కంటిన్యూస్గా యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా మీరు ఇది కామెంట్లో ఇచ్చాం, డిస్ట్రాయ్లో ఏ కోడ్ ఇవ్వలేదు, జస్ట్ కామెంట్స్ పెట్టాం. అంటే ఫిల్టర్ వర్క్ అయిపోయినప్పుడు డిస్ట్రాయ్ అనే మెథడ్ని కాల్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్ జావా ప్రోగ్రామ్ లాగా, జనరల్ సర్వ్లెట్ ప్రోగ్రామ్ లాగా మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం, కంపైల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో జావా సి మరి వన్స్ కంపైల్ అయిన తర్వాత క్లాస్ ఫైల్ వస్తుంది. ఈ క్లాస్ ఫైల్ని మీరు యాజ్ యూజువల్ ఈ యొక్క web-inf కింద ఉండే క్లాసెస్ దాంట్లో పేస్ట్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ ఉంది అది. ఓకే, ఓవర్ హెడ్ అని అడుగుతుంది. ఎస్, ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా దీన్ని వెబ్ బ్రౌజర్లో యూజ్ చేయరు. దీన్ని ఏం చేస్తారంటే ఈ ఫిల్టర్ని మీరు తీసుకునేదానికి ఇక్కడ web.xml ఫైల్లో ఫిల్టర్ని రాయడం జరిగింది. చూడండి, ఫిల్టర్ నేమ్ ఏంటి, లాగ్ ఫిల్టర్ అని ఇచ్చాం. ఆ యొక్క క్లాస్ ఫిల్టర్ క్లాస్ నేమ్ ఇది కూడా లాగ్ ఫిల్టర్ అని ఇచ్చాం. మరి అక్కడ ఇనిషియలైజ్ అయినప్పుడు పారామీటర్ నేమ్ మనం ఏమి ఇచ్చామో అది టెస్ట్ ప్యామ్ అని ఇచ్చాం. మరి పారామీటర్ వాల్యూ ఇనిషియలైజేషన్ పారామీటర్ అని ఇచ్చాం. తర్వాత ఇది ఫిల్టర్. మరి ఈ ఫిల్టర్ని
దేనికి ఏ ఏ సర్వ్లెట్స్కి మీరు మ్యాపింగ్ చేయాలి అనేది ఇక్కడ, అంటే ఏ ఏ సర్వ్లెట్స్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి ఈ ఫిల్టర్కి అనేది ఇక్కడ సెట్ చేయడం జరుగుతుంది. ఫిల్టర్ మ్యాపింగ్, ఫిల్టర్ నేమ్ లాగ్ ఫిల్టర్ అని ఇచ్చి, ఇప్పుడు URL ప్యాటర్న్ అని ఇచ్చాం. /star అన్నాం. స్టార్ అంటే అన్ని సర్వ్లెట్స్కి, అంటే మీరు ఇంతకు ముందర ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో ఏ సర్వ్లెట్స్ అయితే క్రియేట్ చేశారో ఆ సర్వ్లెట్స్ అన్నిటికీ కూడా ఈ ఫిల్టర్ వర్క్ అవుతుందండి. ఓకే, మరి ఎప్పుడైతే సర్వ్లెట్ని మనం వెబ్ బ్రౌజర్లో కాల్ చేస్తామో, వెబ్ బ్రౌజర్లో మనం ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తామో, అప్పుడు ఈ ఫిల్టర్ ప్రతిసారి యాక్టివ్ అవుతూ ఉంటుంది. మరి యాక్టివ్ అయిన యొక్క ఫిల్టర్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయంటే లాగ్ ఫైల్లో ఉంటాయి. మరి అది ఎలానో చూస్తాం. మరి ఇట్లా ఒక ఫిల్టర్ కాకుండా మీరు నెంబర్ ఆఫ్ ఫిల్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ ఫిల్టర్కి ప్రతిదానికి కూడా ఇట్లా మీరు ఈ సీక్వెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫిల్టర్ మ్యాపింగ్ ఏ ఆర్డర్లో ఇచ్చారనే దాన్ని బట్టి ఏ ఫిల్టర్ ముందర యాక్టివ్ కావాలనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ లైక్ ఏదో ఒక ప్రీవియస్గా క్రియేట్ చేయబడ్డ ఏదో ఒక ప్రోగ్రామ్ని, సర్వ్లెట్ని మీరు ఇక్కడ కాల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బాక్స్ అని దీన్ని కాల్ చేస్తాం. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చూడండి, Tomcat 7.0 LIB కింద లాగ్స్ అని ఉంది. ఇప్పుడు లాగ్స్లోకి వెళ్ళండి. చివరి లాగ్ ఫైల్ మీరు గమనించినట్లయితే చూడండి, టెస్ట్ ప్యామ్ ఇనిషియలైజేషన్ పారామీటర్ అని ఇచ్చి దానికి సంబంధించిన డేట్ టైం డీటెయిల్స్ కూడా వచ్చి ఉంటాయి. IP అడ్రస్సు, డేటు, టైము ఇవన్నీ కూడా వస్తాయి. మరి వేరే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఓకే, go and see once again, refresh it. చూడండి, ఇప్పుడు మళ్ళీ యాడ్ అయింది. ఇనిషియలైజేషన్ పారామీటర్ అండ్ IP అడ్రస్సు, డేటు, టైము ఇవన్నీ ప్రింట్ కావడం జరిగింది. సో ఈ విధంగా మీరు సర్వర్ క్లయింట్ రెస్పాన్సు రిక్వెస్ట్ యాక్టివ్ అయ్యేటప్పుడు ఈ ఫిల్టర్స్ ద్వారా వాటిని ట్రేస్ చేసి వాటి యొక్క డీటెయిల్స్ని ఇట్లా లాగ్ ఫైల్స్లో మీరు ప్లేస్ చేసుకునేదానికి అవకాశం ఉందండి. ఓకే,